ఎస్ ట్రేడర్స్ నమస్కారం. నిఫ్టీలో ఏం జరుగుతుందో చూశారు కదా. మన లెవెల్స్ ప్రకారం ఇంకా కిందికి రావాలి. 22,872, 876, 22,679 వరకు రావాలి. ఇంకా కింద లెవెల్ కూడా ఉంది, కాకపోతే ప్రజెంట్ ఈ లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కింది వరకు. ఇక్కడికి ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్ మనకు. ఇక్కడ నుంచి ఈ పైనుంచి ఉంది కదా, ఈ పైనుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసి మళ్ళీ డౌన్ ఫాల్ వచ్చేసింది. ఇది ఎక్కడ మళ్ళీ స్వింగ్ క్రియేట్ చేస్తుంది, అది ఎట్లా చెక్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ డౌన్ వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ ఏం జరిగిందో అంతకుముందు వీడియోలో పెట్టుకున్నాం కదా, అది చూడండి అర్థమవుతుంది. ఈ వీక్ ఏం జరగబోతుంది అనేది ఈ ప్రజెంట్ ఈ లెవెల్స్ ప్రకారం ఒకసారి చూడండి. నేను నిన్న ఏం చేశానంటే ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నాను 1 అవర్లో. ఈ ట్రెండ్ లైన్ ప్రకారం కింద డౌన్ బ్రేక్ అయింది. డౌన్ బ్రేక్ అయిన వెంటనే మనకి ఇక్కడ మన ఫిబొనాసి లెవెల్స్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ సపోర్టు బ్రేక్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే మనకి అక్కడనే సస్టైన్ అయింది. 2 క్యాండిల్స్ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఇదే లెవెల్ దగ్గర నుంచి మనకి స్ట్రాంగ్ క్యాండిల్స్ పడ్డాయి ఇక్కడ వరకు. చూడండి, మళ్ళీ ఈ లెవెల్స్ వరకు. ఈ డాటెడ్ లెవెల్స్ అనేవి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా, ఇవి ఇయర్లీ లెవెల్స్, డాటెడ్ లెవెల్స్. ఇది దాటి బ్రేక్ అయింది, కానీ మళ్ళీ సస్టైన్ అయ్యి దీని కింద సస్టైన్ అయ్యి వస్తే ఇక్కడ వరకు వస్తుంది. కానీ ఇక్కడ వరకు రావాలి. దీని పైకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడి నుంచి కిందికి వస్తుందా, లేదంటే ఇక్కడి నుంచే కిందికి వస్తుందా అనేది రేపటి వీడియో కోసం చాలా ఇంపార్టెంట్ ఇది. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, రేపు ఎక్స్పైరీ ఉంది కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర ఈ క్లోజింగ్ ప్రైస్లు కూడా చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఈ క్లోజింగ్ ప్రైస్కి ఇంకా ఇక్కడ మనకు గ్యాప్ ఉంది. తర్వాత ఇంకొక క్లోజింగ్ ప్రైస్ కూడా ఇక్కడ కూడా మనకి స్పేస్ ఉంది ఇంకా పైకి వెళ్ళడానికి. ఎందుకంటే ఇది టచ్ చేసి కిందికి వచ్చింది, కానీ దీన్ని క్రాస్ చేయలేదు ఇంకా. ఒకవేళ ఇది క్రాస్ చేస్తే డైరెక్ట్గా ఇంకా మనం అప్ సైడ్ చూడవచ్చు. ఇక్కడ నుంచే ఇది వదిలేయచ్చు ఇక్కడ వరకు. లేదు, ఇక్కడ ఈ లెవెల్ దాటి కనుక పైకి వెళ్ళలేదు, మళ్ళీ రిజెక్షన్ వచ్చింది, ఈ క్లోజింగ్ ప్రైస్ కిందికి వచ్చిందంటే ఈ లెవెల్ చాలా స్పీడ్గా దాటేసి ఇక్కడ వరకు వచ్చేస్తుంది 22,679 వరకు. ఓకే, ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతాయి. ట్రెండ్ లైన్ ప్రకారం కూడా మనం అంతకుముందు వీడియోలు పెట్టుకున్నాము. ఆ ట్రెండ్ లైన్స్ ప్రకారం కూడా వీడియోలు అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతాయి. రేపటి కోసం ఒకవేళ ట్రెండ్ లైన్ తీసుకోవాలంటే నేను ఇదే ట్రెండ్ లైన్ను యూజ్ చేస్తాను. ఈ ట్రెండ్ లైన్తో పాటు మరొక ట్రెండ్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈరోజు డౌన్ ఫాలింగ్ నుంచి ఇక్కడ వరకు. ఒకవేళ ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తే పైకి వెళ్ళొచ్చు. లేదు అంటే ఈ లైన్ మళ్ళీ బ్రేక్ అయిందంటే మాత్రం ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, డౌన్ సైడ్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. రేపు ఎక్స్పైరీ కనుక చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. కానీ ఇంకో విషయం ఏంటి, ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్లు ఇంకా టచ్ చేయలేదు. ఇక్కడ ఇవి ఫ్రెష్గా ఉన్నాయి, ఈ క్లోజింగ్ ప్రైస్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ కిందికి వస్తుందా, లేదు గ్యాప్ డౌన్ నుంచి ఈక్వల్ ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్ నుంచే కిందికి వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ విత్ క్లోజింగ్ ప్రైజెస్తో పాటుగా. ఓకే.